మరి దేవుడు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండవు, దేవుని సరి దగ్గర ఉంటే నువ్వు అక్కడైతే ఉండవు. మళ్ళీ రెండవదిగా యేసు ప్రభువును ప్రేమించిన లాజరుని అక్క చెల్లెలు చెప్తూ వచ్చారు. మార్తా మరి ఇద్దరు ఏమన్నారంటే యేసు ప్రేమించిన లాజరు అని వారిద్దరు గుర్తించారంట. లాజరుని ఎవరు ప్రేమించారండి? యేసు ప్రేమించారు. యేసు కన్నీరు విడిచేసరికి యూదులు ఏమంటారో తెలుసా? యేసు ప్రేమించిన లాజరు అంటే యూదులు గుర్తించారు, అక్క చెల్లెలు గుర్తించారు. విషాదకర మాట చెప్తాను, గుర్తించాల్సిన వాడు గుర్తించారు. వాస్తవం ఎవరు గుర్తించాలో ఆయన గుర్తించారు. మనలో అదే బ్యాచ్. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు అంటే ప్రజలందరూ గుర్తుపట్టారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు అందరూ చెప్తారు, కానీ మనకు మాత్రం దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నమాట అవగాహన ఉండదు. ఈరోజు మాట ముగిస్తుంటున్నాను. దేవుడు బైబిల్లో ప్రేమించిన 5 మార్తా, మరియా, లాజరు. 4వదిగా యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను భక్తుడు. 5వదిగా ధనవంతుడు. మార్క్స్ వార్తలో స్పష్టంగా వచ్చి రిచ్ యంగ్ రూలర్ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు యేసు ఆయనను ప్రేమించను. అయితే అయ్యాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించడానికి ఆయన ఏం చేసినాడు సండి? బాధతో యేసుని విడిచిపెట్టి ఏం చేసినట్ట? వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమను గుర్తించినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆయన విడిచి వెళ్ళిపోతావు. ఆయన ప్రేమను గుర్తించినప్పుడు నువ్వు గుహల్లో ఏం చేస్తావు? బందీమైపోతావు. ఈరోజు నిజముగా దేవుని ప్రేమను గుర్తిస్తే ఈరోజు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయించడం పౌలు చెప్పినట్లుగా క్రీస్తు ప్రేమ నీ జీవితంలో విడుదల కలిగించుగాక.